అన్ని ప్రశ్నలు అడిగిన శౌనకామునికి సమాధానాలు దొరికాయా? సుతా మహర్షి శౌనకామునిని మెచ్చుకున్నారు కూడా. ఎందుకంటే అందరిలా సైలెంట్ గా కూర్చోకుండా లేచి నిలబడి ప్రశ్నలు అడిగాడు. తన కుతూహలాన్ని చూపించాడు. ఆ తరువాత సుతా మహర్షి శౌనకామునితో ఇలా అన్నారు: ఇది శివపురాణం. ఇందులో ఎన్నో సమస్యలకు ఖచ్చితంగా ఒక సమాధానం ఉంటుంది. అందరికీ భక్తి అంటే ఏంటో తెలుపుతుంది, శివుడికి దగ్గర చేస్తుంది. కేవలం శివపురాణం వినడం వల్ల ముక్తి లభిస్తుంది అండ్ చావు భయం కూడా పోతుంది. ఇదెవరూ నరేట్ చేసింది కాదు, సాక్షాత్తు ఆ మహాదేవుడే చెప్పిన గాథ. ఆ 12 సంహితాలతో ఉన్న పురాణంని వ్యాస మహర్షి సనత్ కుమారుని ఆదేశంతో మన కలియుగ జనాల కోసం 7 సంహితాలుగా మార్చేశారు. ఈ కలియుగంలో శివపురాణం ఒకరి మనసుని శుద్ధి చేసినట్టు మరి ఏ పురాణం, ఏ గ్రంథం కూడా చేయలేదని చెప్పబడింది. అసలు ఈ శివపురాణం వినడానికి కూడా ఎంతో పుణ్యం చేసుకొని ఉండాలి. ఎవరైతే పూర్వజన్మలో మంచి పనులు చేశారో వారికి మాత్రమే ఈ మహాభాగ్యం దక్కుతుంది. ఈ యొక్క పురాణం 4 వేదాలతో సమానం అండ్ ధర్మం, అర్థం, కామం, మోక్షం ఈ 4 ఫలితాలను అందిస్తుంది. హర హర్ మహాదేవ్.